సోషల్ మీడియా వచ్చినాక చదివినా కొద్ది వస్తూనే ఉన్న వార్తలు చూసినా కొద్ది వెళ్తూనే ఉన్న వీడియోలతోని ఇంటర్నెట్ కు ఇరాం లేకుంటుంది. కానీ ఇదే సోషల్ మీడియాలో కానొచ్చేటి ఇనొచ్చేటి నిజమా అబద్ధమా అని అస్సలు ముచ్చట అరుచుకునే లోపే దునియా అంతా తిరుగుతున్నాయి. నిన్నయాల గట్ల తిరుగుతున్న ఓ ఇంట్రెస్టింగ్ ముచ్చటనే గిది కూడా. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు పంగనామం పెట్టి పైసలు కట్టకుండా పక్క దేశాలకు పరారైన ముచ్చట తెలిసిందే కదా. ఇక మొన్ననే ఆయన కొడుకు సిద్ధార్థ్ మాల్యా లగ్గమైంది లండన్ లా. ఆయన లవ్వర్ జాస్మిన్ నే గ్రాండ్ గా పెళ్లి చేసుకునే వరకు ఆ ఫోటోలు మస్తు వైరల్ అవుతున్నాయి. అయితే ఆయనేమో తీరి మనకొచ్చిందేముంది పోయిందేముంది అని ఊకుందామనంటే ఆ పెళ్లి పిల్ల మీద సోషల్ మీడియాలో ఓ ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. ఆమె ఎస్బీఐ బ్యాంకు ఎంప్లాయ్ బిడ్డ అని ఎవరో ఉండి ఎక్స్లో పెట్టే వరకలా ఇదెక్కడ మాసరా మామ అనుకుంటే మస్తు మంది కామెంట్ చేసిరుగా. కొందరేమో విజయ్ మాల్యా స్వీట్ రివెంజ్ అని అంటే, నాయనేమో ఎస్బీఐ పైసలతో మారిపోతే కొడుకు ఎస్బీఐ ఎంప్లాయ్ బిడ్డని లగ్గం చేసుకుంటా మంచి కుటుంబం మంచి మంచి కట్టుబాట్లు అన్నట్టు ఇంకొందరు కామెంట్లు చేస్తారు. ఇక ఇంకొందరేమో ఇంకా డీప్ గా ఆలోచించి ఆయన తమ ఎస్బీఐ అండర్ కవర్ ఏజెంట్ అయితే కాదు కదా అని పోస్టులు వేస్తారు. ఇక ఒకలేమో వామో రేపు పోయే ఎస్బీఐ అకౌంట్ క్లోజ్ చేయాలి అనుకుంటే క్రియేటివ్ కామెంట్లు వేసిర్రు. అయితే అంత అరుచుకున్నాక తెలిసిన అసలు ముచ్చట ఏంటంటే ఆమె ఎస్బీఐ ఎంప్లాయీ బిడ్డే కాదట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు కదా, ఇండియాతో కూడా ఇప్పుడు ఆమెకు పెద్ద సంబంధం లేదని అమెరికాని ఎక్కువ ఉంటదని తేలిందట. చూసిరా ఎవరో ఉండి కామెడీగా సెటైరికల్ పోస్ట్ పెట్టగానే వెనక ముంగట చూడకుండా ఏ తీరులో వైరల్ చేసి కామెంట్లు పెట్టే కార్యం ముంగటేసుకున్నారో అట్లుంటది మరి సోషల్ మీడియాతోని. ఢిల్లీలో వాటర్ ఫాల్స్ చూడాలంటే రిషికేష్ కో హిమాచల్ ప్రదేశ్ కో పోనక్కర్లేదు, చక్కగా ఎయిమ్స్ కు పోతే అయిపోయాయి. ఆడ లిఫ్ట్లకు పోయే ముంగట్నే వాటర్ ఫాల్స్ వెల్కమ్ చెప్తుంటాయి. అంత సింగారమైన వాటర్ ఫాల్స్ లిఫ్ట్లా దునియాలో ఏడుంటాయి, ఒక్క మన ఇండియాలో తప్ప. ఎట్లుంది ఎయిమ్స్ లో ఉన్న వాటర్ ఫాల్ లిఫ్ట్ అద్దరిపోయింది కదా. ఇసుంటి టెక్నాలజీ జపాన్ ఉండదు, అమెరికాలో ఉండదు, ఏడుండదు, మన ఇండియాకే సొంతం. అగో గట్ల గట్టిరి వాటర్ ఫాల్స్ అంటే మరి అది ఏ టెక్నాలజీ అని అనుకునేరు. ఢిల్లీలో ఇప్పుడు వానలు మస్తు దంచి కొడుతున్నాయి కదా, ఒక్కో ఏరియాలో వరదలు వచ్చి ఆగమైతున్నది. ఆ వానలకే ఎయిమ్స్ లో ఉన్న పైకప్పుకెళ్ళి లిఫ్ట్ మీద వాన నీళ్లు కురుస్తున్నాయి. ఇట్లా పేషెంట్లు డాక్టర్లు తాని పోయే ముంగట తానం చేసి పోయేటట్టు మంచిగా సౌలభ్యం చేసినట్టు అయిపోయింది. లేకుంటేంది లిఫ్ట్ లో వాన నీళ్లు వాడడు ఇదివరకేనా చూసినామా ఇన్నమా. గంతో సోయలేనట్టు దావకాన కట్టిరంటే ఎంత మంచి పన్మంతులు ఉన్నారో. ఇక ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో మస్తు సురుకులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు నెటిజన్లు. విశ్వగురు ఏలుబడిలో గింతకు మించిన మిరాకిల్స్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం తీరని కూడా సురుకులు అంటిస్తున్నారు. बिल्डिंग का है ये हाल, बुरा हाल बरसात में।